మనకి సాయినాథుని విషయంలో అందరూ ఆయన కూడా చెప్తూ ఉంటారు, నేను భగవంతుని కాదు, నన్ను అవునమ్మా. నడిపించే ఒక అతీతమైన శక్తి ఉంది, అవునమ్మా. నేను కేవలం మీకు ఒక ఇదిని మాత్రమే ఇవ్వగలుగుతానని అంటూ ఉంటారు. అవునమ్మా. కానీ చాలా మంది కొంచెం వివాదం నడుస్తూ ఉంటది, ఆయన అవునమ్మా. గురువా దైవమా? దీనికోసం మనం ఒక చిన్న ఉదాహరణ, ఒక కథను కూడా చెప్పుకోవచ్చు. ఒకానొక ఊరిలో పరమేశ్వరుడికి నిత్యము పూజ చేస్తూ ఉంటాడు ఒక మహాబ్రాహ్మణుడు. అతను పూజ చేసే విధానాన్ని, ఆ యొక్క ఆలయానికి చాలా విశిష్టత కలిగి ఉందని ఒక పత్రికా విలేకరు ఆమె తెలుసుకొని ఆ యొక్క గుడి దగ్గరికి వెళ్తుందనమాట. గుడి దగ్గరికి వెళ్ళి స్వామిని అడుగుతుంది, స్వామివారి సేవలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాను అడుగుతాను. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి, నాకు 12వ ఏట నుంచి నేను ఈ గుడిలోనే పనిచేస్తున్నాను అని అంటే, మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు స్వామివారికి ఇంత సేవ చేస్తున్నారు కదా, గొప్పగా బతికడానికి ఏదన్నా స్వామి మీకు ఇవ్వచ్చు కదా, అలాంటి అనుభూతి మీకు ఏమన్నా కలిగిందా అని అంటే, నేను భగవంతుడు నాకు ఇచ్చిన సేవా భాగ్యమే నేను గొప్పగా భావిస్తున్నానమ్మా అని చెప్పంటాడు.